రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు భూ దిగంతముల వరకు సమాచారమును ప్రకటింపజేసి ఉన్నాడంట. అంటే ఏమిటా సమాచారము? ఈ యొక్క సువార్తను గూర్చినటువంటి సమాచారమే. దేవుడు తన యొక్క వాక్కును తన ప్రజలందరికీ కూడా చేరవేయాలి అని వివిధమైనటువంటి ప్రాంతాల్లో తన యొక్క సేవకులను, తన యొక్క ప్రవక్తలను, తన యొక్క భక్తులను ఉపయోగించుకుంటూ మరి అత్యద్భుతంగా దేవుడు తన యొక్క వాక్కును అందరికీ తెలియపరిచినప్పుడు రక్షణ మన యొద్దకు వస్తున్నదంట. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నదంట. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తె, సియోను అంటే ఎవరు? సంఘము. కాబట్టి రక్షణను ఇవ్వటానికి ఆయన సమాచారము భూ దిగంతముల వరకు ప్రకటించి ఉన్నాడు. కాబట్టి ఆ సమాచారమును నమ్మాలి, వినాలి, ఆ సమాచార ప్రకారము ప్రవర్తించాలి. వాక్యాన్ని కేవలము వినటం మాత్రమే కాదు, విని దానిని ఆచరించు వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆ రక్షణను పొందుకోవాలి. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నదంట. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వటానికి, జీతం ఇవ్వటానికి నేను వస్తున్నాను అని యేసయ్య కూడా చెప్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. సియోను కుమార్తె అంటే సంఘానికి చెప్పాలి, మనం చేసిన క్రియలను బట్టి మనకు జీతం ఇస్తాడు. అవి చెడ్డవైనా అవి మంచివైనా సరే. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా తెలియజెప్తాడు. మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి అధ్యాయము 12వ వచనంలో కూడా ఆయన చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది మనం ఏ క్రియలు చేశామో అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకమందు ఉంచుకుంటాడు. దేవుడు దేనిని పరిశీలిస్తాడు? పై రూపాన్ని చూస్తాడా? నరుల్లాగా హృదయ అంతరంగాలను పరిశోధిస్తాడు. హృదయంలో నీవేమేమి చేశావో మంచి ఆలోచనకు మంచి బహుమానం ఇస్తాడు, చెడ్డ ఆలోచనకు నీకు శిక్షను, తీర్పును విధిస్తాడు. కాబట్టి వాటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వస్తున్నాడంట. సియోను కుమార్తెకు తెలియజేయమని చెప్తూ ఉన్నాడు. సియోను అంటే ఎవరిక్కడ? సంఘము. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంగీకరించి ఆ రక్షణను మనమందరము కూడా పొందుకొని ఆయన ఇచ్చే బహుమానము కోసం మనం సిద్ధంగా ఉందాం. ఆయన తీర్పులో నుంచి మనము తప్పించుకుందాం. మన యొక్క క్రియలు మంచిగా ఉంటే మనకి ఇచ్చేటువంటి జీతము మంచిగా ఉంటుంది. మరి సంఘములో ఈ యొక్క ఆదరణ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘమును విడనాడకూడదు. ప్రతి ఒక్కరూ సంఘములో నుంచి మనము మంచి వాటిని బయటకు తీసుకొని వచ్చి ఆ యొక్క మంచితనము చేత ప్రపంచాన్ని మనము వెలిగించాలి, మార్చాలి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను సకల ప్రజలకు మనం అందిద్దాము. ఆయన రక్షణ సువార్త భూ దిగంతముల వరకు వెళ్ళిపోయింది కూడా. మరి ఇంకా ఎక్కడైనా ఉన్నట్లయితే దేవుడు కృప చూపిస్తాడు. ఆ కృపను అనుసరించి మనం అందరము కూడా దానిలో పాలిభాగస్థలం అవుదాం. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతమైన రీతిలో కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు. మరి ఇదిగో ఈ యొక్క దినమును మరి ఒక నూతన వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, భూ దిగంతాల వరకు సమాచారమును ప్రకటించావు, రక్షణ మరి అందరికీ అనుగ్రహించి ఉన్నావు. కాబట్టి నీవు జీతమును తీసుకొని వస్తున్నావు, ప్రతి వారి క్రియల చొప్పున బహుమానం ఇస్తావు, చేసిన మంచి పనులు నీ కోసం కష్టపడిన దాన్ని బట్టి. కాబట్టి ఇదిగో అత్యద్భుతంగా మేమందరము సంఘములో ఆ యొక్క బహుమానములు పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేటట్లు నీవే కృప చూపించి నడిపించి ఆశీర్వదించి మీ నామాన్ని నైనా మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా అట్టి ఆధిక్యత, ధన్యత మాకు అనుగ్రహించవలసిందిగా నజరేయుడని యేసు నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.